సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం.
కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగి రావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం మనసే ఇక ఒకటవ్వాలి మమతే మీ మది నిండాలి మురిపించే మనువవ్వాలి ఈడు జోడుగా అనురాగం విరబూయాలి సంతోష సిరి పండాలి చిరకాలం వర్ధిల్లాలి తోడు నీడగా అదిలంగా జీవించి 10 మందిని మెప్పించి ప్రభుదారిని చూపించే జంటగా ప్రేమే మీ బలమంటూ సమతే అభిమతమంటూ చిరుదీపం వెలిగించే దివ్వేలా వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై ఇది దేవుని కార్యం శుభ తరుణం ఇది దేవుని కార్యం శుభ తరుణం
ఒకటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. మీ గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభతరుణం. ఇది దేవుని కార్యం శుభతరుణం. కళ్యాణ రాగాల సందడిలో, ఆనంద హరివిల్లులో, మల్లెల పరిమళ చల్లులలో, కోయిల గానాలలో, పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా. పరిశుద్ధుడేసుని
ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. నరుడు ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని. ఇరువురి కలయిక దేవుని చిత్తమై ఒకరికి ఒకరు నిలవాలని. ఈ ఉదయకాల సమయంలో మహిమను శ్రమిస్తూ సర్వాధికారి ఈ యొక్క సమయంలో ఈ సన్నిధిలో ప్రభా ఎదుగో తండ్రి ఈరోజు వీడలు నూతన వధువులుగా సిద్ధపడి వారు ఆయన సంఘం ఎదుట నియమితులు దైవ సేవకుల ఎదుటలు ప్రభు ఏకమవడానికి నా వివాహమును జరిగించుకోవడానికి ఈ మందిరములకు వచ్చి ఉండగా ఈ పరిశుద్ధ వివాహం తండ్రి నామ మహిమార్థముగాను అందరికీ నాయన అనుకూలముగాను వీళ్ళందరికీ కూడా ఆశీర్వాదంగా మీరు జరిగించి మీ ఆత్మతో నింపమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మరి పలుపరు నాగేశ్వరరావు గారు దైవ సేవకులతో బిడ్డల వివాహం జరిగించాలి అనే ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన భవిష్యత్తుకు వచ్చినటువంటి దైవ సేవకులందరికీ కూడా పేరు పేరు నా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి కార్యక్రమాల్లో మొదటిగా దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. ఈ వివాహం కోసం దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24వ వచనం వరకు. మరియు దేవుడైన యెహోవా నరులు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయం అనుభవం చేయడం అనుకోలేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని ఎదుగు వాటిని రప్పించను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగేను. అప్పుడు ఆదాము సమస్త పక్షులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. ఆయన ఆదాములకు సాగిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒకదాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకలను స్త్రీగా నిర్మించి ఆమె ఆదామునకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలోని మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉండును. మీ సొంత పురుషులకు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏ జైలును లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరంలో వలెను తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను
11వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసము అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయమును ఇకను రాలేదనెను. ఆయుడెను. యేసు ఆ పాదల నీళ్లతో నిప్పుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధానికు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు నుంచి తీసుకొని పోయిన ఆ పరిచారకులకి తెలిసినదే కానీ విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసం అయిపోయిన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని యొద్దకు పెళ్లి కుమారుని పిలిపించి, గలిలయలోని కానాలో యేసుకి మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులకు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వాక్యం చదివినటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకంగా వస్తున్నారు. దేవుడు మానవుల మేలు కొరించెగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు అజేయుని దాసులగా వందనములు తెలియజేస్తున్నా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యమును ధ్యానం చేద్దాం. ప్రేమించి వాట మరి యొక్క క్రైస్తవ వివాహ స్థితిని గురించి మనం అనేక సార్లు కూడా మన జీవితాల్లో అనేకమైనటువంటి ప్రసంగాల ద్వారా విని ఉన్నాం. అయితే ఈ ప్రసంగాలలో మరి యొక్క హెచ్చరికలు అనేవి మానవ సమాజానికి లేకపోతే క్రైస్తవ సమాజానికి క్రొత్త ఏమీ కాదు. కానీ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం ద్వారా విశ్వాస జీవిత నడవడిక అనే దాని గురించి కొద్ది నిమిషాలు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమించు వల్ల దేవుడు వివాహ జీవితానికి ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ యొక్క వివాహ జీవితాన్ని దేవుడు ఎంతగా దీవించాడు అంటే, మనందరం కూడా ఆదికాండము మొదటి 2 అధ్యాయాల్లో చూస్తే దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సృష్టిని, అంటే ప్రతి దినము కూడా సృష్టి అనేది చేసి పూర్తి చేసిన తర్వాత ప్రతి సృష్టి యొక్క అంతంలో చెప్పేవాడు ఏమని అంటే, ఎస్, నేను ఈ రోజు చేసిన సృష్టి బాగుంది, ఇట్స్ గుడ్, అంతా బాగుంది. అలా అన్ని దినాలు కూడా దేవుడు తాను చేసినటువంటి సృష్టిని గురించి చాలా సాటిస్ఫాక్షన్ చెందాడు. ఇట్స్ గుడ్, నేను చేసింది బాగుంది. కానీ ఈ యొక్క ఆదికాండము 2వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుడు తాను చేసినటువంటి సృష్టిని గురించి ఒక మాట అంటాడు, ఇది మంచిది కాదు. దేని మంచిది కాదు అంటే, బైబిల్లో మనం చదువుకున్నాం, సంగతి గారు చదివారు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చూడండి, దేవుడు తన యొక్క సృష్టి అంతని కూడా ఇట్స్ గుడ్ అని చెప్పినటువంటి దేవుడు 2వ అధ్యాయం చివరికి వచ్చేసరికి అంటున్నాడు కదా, ఇది మంచిది కాదు. కాబట్టి మంచిదిగా మార్చబడడానికి దేవుడు ఏం చేశాడు అంటే, ఆయన అవ్వని జత చేశాడు. ఇవన్నీ కూడా మనం చిన్నతనం నుంచి విన్న విషయాలే. కానీ దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి దీవెనలో మనందరం కూడా ఒక చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. చూడండి, దేవుడు మానవుని సృజించినప్పుడు అతన్ని నరుడు అని మాత్రమే పిలిచాడు కదండి, నరుడు అని పిలిచాడు. మరి మానవుడు ఎప్పుడు పిలిచాడు చెప్పండి ఎవరు? నరుడు నాయక్ కదా. మరి మానవుడు ఎప్పుడు పిలిచాడు అంటే, when he is entering
ద sin. అతను పాపమునే ఫస్ట్ వచనం చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే ఒక ఆశీర్వాదం అనేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడంతో ప్రారంభమవుతుంది. వచనంలో మాట్లాడతారు కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాల జీతము అనుభవిస్తావు. అంటే ఎవడి మీద ఆధారపడే జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడు. ఎవడి మీద పడి బతికేటటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వడు. ఎప్పుడైతే దేవుడు అనేది మొట్టమొదటిసారి ఇచ్చేశాడు దేవుడు, మేలు అంటే జాగ్రత్తగా చూడండి. ఏంటి ఏమిటో తెలుసా? సమయంలో ఒక మంచి భార్యను దేవుడు అతనికి ఇవ్వబోతాడు. ఆలోచన చేయండి, జీవితంలో మేలు అనే తేజాన్ని అర్థం చేసుకుంటున్నారా? దిస్ ద లైఫ్ జర్నీ ఆఫ్ ద సాంబయ్య. మరి తర్వాత బ్లెస్సింగ్ ఏంటండి? రిఫర్స్ టు ద ఇంగ్లీష్ బైబుల్. ఇంగ్లీష్ బైబుల్ ఏముంటుందంటే అంటే నీకు దేవుడు మేలు అనేటప్పుడు స్వయంగా నీకు ఒలీవ మొక్కల లాంటి బిడ్డలను ఇస్తాడు. విశ్వాస పరుగు పందెంలో ఏ కీర్తన వాడు అలసట తెలియకుండా ఉంటాడు. ఈ కీర్తన ఏంటో తెలుసా? ద లైఫ్ జర్నీ ఆఫ్ ద సాంబయ్య. అంటే సాంబయ్యనంతా కూడా సాంబయ్య జీవితంలో నెరవేర్చి విషయాలు తెలియపరుస్తారు. ఈ కుటుంబం వారు బంధుమిత్రుల కన్నా, విందు భోజనాల కన్నా అన్నిటికంటే ముందు వివాహము జరగాలి అని చాలా కందల కడనే వివాహానికి ఎక్కువ ప్రాధాన్యత వాళ్ళు ఇవ్వటం జరిగింది. చాలామంది వివాహం ఘనమైనదని చెప్పుకుంటారు, కానీ అన్నీ అయిపోయిన తర్వాత వివాహం చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం 6 గంటలకి 7 గంటలకి బంధువులందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయంలో దెయ్యాలు తిరిగేటువంటి టైంలో వివాహాలు చేసుకుంటారు. అది క్రమమైన పద్ధతి కాదు. ఈ సంఘంలో కూడా ఏ కార్యక్రమాలైనా టయానికి జరుగుతుంటాయి. అందులో భాగంగా ప్రియ కుటుంబస్తులు చాలా పెద్దల కడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. ఒక దినాన్న ఒక యవనస్తుడు ఇలా అడుగుతున్నాడు, వివాహం అంటే ఏంటి అని. దానికి నాలాంటి వాడికి చెప్పడం తెలియక వాడు ఇలా చెబుతున్నాడు, వివాహం అంటే ఏమీ లేదయ్యా, ఒకడు ఎలుకలు పట్టడానికి బోను పెట్టాడు, ఎలుకల బోను. ఆ ఎలుకల బోన్లో ఎలుకలు తినేటువంటి ఆహారం పెట్టాడు. ఈ ఆహారం తినడానికి కొన్ని ఎలుకలు బోన్లోనికి వెళ్ళాయి. ఎలుకలు బోన్లోనికి వెళ్ళగానే బోన్ మూసుకుపోయింది. ఎలుకలు తిన్నంతసేపు బాగా తిన్నాయి, కడుపు నిండా తిన్నాయి. కడుపు నిండిన తర్వాత బయటికి వద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇక బయటికి రాగలవా? రాలేదు. బయట ఉన్న ఎలుకలు అనుకుంటున్నాయి, బోన్లో ఉన్న ఎలుకలు బాగా తింటున్నాయి, ఎంత చక్కగా తింటున్నాయి, ఎంత హ్యాపీగా ఉన్నాయని బయట ఉన్న ఎలుకలు లోపల బోన్లో ఉన్న ఎలుకలను చూసి అనుకుంటున్నాయి. బోన్లో ఉన్న ఎలుకలు అనుకుంటున్నాయి, ఒరే మనం ఎంత బుద్ధి తక్కువ వాళ్ళం, ఏదో దొరుకుతుందని ఆశపడి బోన్లోకి వచ్చాం, ఇటు లోన ఉండలేము, అటు బయటికి వెళ్ళలేము. ఇదే వివాహం అంటే. పెళ్ళైన వాళ్ళేమో బోన్లో నుండి ఎప్పుడు బయటికి వెళ్దామా అని, పెళ్లి కాని వాళ్ళేమో ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని. మరి మన సాంబయ్య బోన్లోనే ఉంటాడు, లోపలికి వెళ్దామా బయటికి వెళ్దామా? ఏమండి, యేసుక్రీస్తు వారు కానా అనేటువంటి ఊరిలో వివాహానికి వెళ్ళాడు నాగేశ్వర గారిని. కానా వివాహంలో ద్రాక్ష రసం అయిపోయిందండి. తాగినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడతారు. వివాహానికి ఆనందాన్ని తెచ్చేటువంటిది ద్రాక్ష రసం. కొన్ని వివాహాల్లో క్రీస్తు వారు కలుగు చేస్తున్నారు కనుక తిరిగి మరలా నీటిని ఆయన యేసు క్రీస్తు వారు 3వ పేటగా వారి జీవితంలో ఉండగలిగితే వారి మాకెందుకు అనుకుంటున్నారు. పాప అంటున్నావమ్మా, వీళ్ళెద్దరూ చిరొక్క పని చేయాలి. ఆ ఒక్క మాటే చెబుతానండి. వాస్తవ్యులు శ్రీ వలపర నాగేశ్వరరావు నాగమణి గారి ప్రథమ కుమారుడు చిరంజీవి వలపర్ల సాంబయ్య 25 సంవత్సరాలు. ఆయనకును
ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలము చెరువు మాధవరం గ్రామ వాస్తవ్యులు శ్రీ బురదగుట్ట రవి మేరీ గారుల కనిష్ట కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బురదగుంట తేజ 22 సంవత్సరాల ఆమెను దేవుని ఏర్పాటు ప్రకారము 2 జూన్ 2022 గురువారం ఉదయం 11:30 అంటే వాళ్ళ పిల్లలు 11:27 చర్చలకు వచ్చారు. చాలా సమయాన్ని పాటించారు. నేను సిద్ధపడలేదేమో అని ఇంటి దగ్గర పాస్టర్ గారు మేము అందరం కూర్చొని ఉన్నాం. పెండ్లి తరపున 2 వైపుల నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి. అయ్యగారు పెండ్లి కుమారుడు సిద్ధపరచబడ్డాడు, పెండ్లి కుమార్తె సిద్ధపరచబడ్డారు, దయచేసి మీరు చర్చిలోకి వస్తే మరి ఆ కార్యక్రమం జరిపించింది. చక్కగా సిద్ధపడి నాకు ఫోన్ చేశారు. మీ అందరికీ సమ్మతమా అసమ్మతం? మనందరికి కూడా వివాహం చేయడం ఇష్టమే అంటే మీ కుడాస్తాలు పైకి చూపి మీ ఆమోదమును తెలియపరచవలసిందిగా కుడాస్తాలు పైకి చూపించండి. దేవుని ఎదుట సమ్మతించుచున్నావా? సమ్మతిస్తున్నాను. ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి సుగులుకములను సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇద్దరు ఎవరిని ఆశింపక తేజతోనే కాపాడు చేదువా? చేయదు. తేజతో కాపాడు. ఎవరు మనసుకున్నారు వినపడలేదా? అంటే నీకు చూడు అబ్బాయి, మేము డీటీఎస్ పెట్టినాను, నీకు వినిపించలేదండి. రైట్, చక్కగా బిడ్డలు తెలియపరిచారు. అలాగే మా తేజలో చెప్పున్నారా, నీవు ఈ పురుషుని నీ భర్తగా స్వీకరించి దేవుని చొప్పున పరిశుద్ధగ్రస్త మార్గంలో జీవించదవా? ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి సుఖదుఖమైన సంరక్షించి మీరిద్దరు బ్రతికినంత కాలం ఇద్దరు ఎవరిని ఆశింపక ఈయనతో నీ కాపురం చేయదవా? ఎంత గట్టిగా చెప్తుంది, సాంబయ్య కాదు. ఎందుకంటే ఇంత వాక్యం ఉంది కదా, ఎందుకంటే తన యజమాని ఏం పిలుస్తుంది, చాలా ఏమో పిలిచింది, యజమానుడా అని పిలిచింది. గౌరవించుకోవడం అది ఇప్పటి నుంచి ప్రారంభించింది. ఈ గౌరవం ఎప్పుడు దాకా ఉండాలి? ఎందుకంటే కోపాలు వస్తాయి. బైబిల్ చెప్తుంది ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో మీరిద్దరు ఇప్పుడు ఎందుకు వచ్చారు? జతపరచబడడానికి వచ్చారా? ఇంకోటి కూడా జతపరచబడని అంట. 7:14 ఏముందంటే, ఎన్నికల చదువుకోండి. ప్రసంగి 7:14లో సుఖ దుఃఖములు జతపరచబడ్డాయి. ఏంటయ్యి? సుఖ దుఃఖము అంటే సుఖాలు ఉంటాయి, దుఃఖాలు కూడా ఉంటాయి, 2 ఉంటాయి. కాబట్టి దుఃఖం వచ్చినప్పుడు సాంబయ్య అనొద్దు, సంతోషం వచ్చినప్పుడు సాంబయ్య గారు అనొద్దు. 2 విషయాలు ఎలా ఉండాలా? సాంబయ్య గారే అన్నారు. ఓకే, రైట్. కాబట్టి చక్కగా మరి బిడ్డలు చక్కని ఆధ్యాత్మికమైన విషయాన్ని తెలియపరిచారు. బిడ్డలు కూడా వారి ఉన్న విశ్వాసాన్ని ప్రకటించారు. ఈ సమయంలో తల్లిదండ్రులు దయచేసి ముందుకు రండి. సాంబయ్య తల్లిదండ్రులు అలాగే మరి తేజ తల్లిదండ్రులు దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే మీ ఆమోదాన్ని తెలియపరుస్తూ వివాహ కార్యక్రమాన్ని జరిగిస్తారు. నాగేశ్వర గారు అడుగుతున్నా, మరి తేజాని తన యొక్క కోడలిగా స్వీకరించడానికి మరి వీరు ఈ యొక్క కుటుంబము సమ్మతించుతున్నారా? మరి సాంబయ్యను మరి మీ యొక్క ఇంటిలోకి ఆహ్వానించడానికి మరి మీరు సమ్మతించున్నారా? మరియు మీ యొక్క సమ్మతిని తెలియజేయడానికి పరిశుద్ధమైనటువంటి యొక్క సంఘం ముందు మరి పెళ్లి కుమారుని యొక్క కుడి చేతిని, పెళ్లి కుమారుని యొక్క కుడి చేతిని అందించవలసిందిగా మనం చేస్తున్నాం.
ఓకే, మీరు పక్కకు వెళ్ళిపోవచ్చండి. తేజ నేను నా భార్యగా నేను స్వీకరించి ఇది మొదలుకొని మరణము అనాలను ఎరబాబు అంగల్లో చూడా చూడన్నా దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలుకైనను కీడుకైనను కల్వీయను లేమియను వ్యాధి అను ఆరోగ్యమను నిన్ను ప్రేమించి సంరక్షించి నా జీవితకాలం నీ యొక్క నమ్మకంగా ఈ సంఘం ఎదుగుతున్న ప్రమాణం చేయించున్నాను. స్వీకరించి ఇది మొదలుకొని మరణము మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నియమము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమి అందను లేమి అందను వ్యాధి అందను ఆరోగ్యమందును మీకు లోబడి ప్రేమించి సంరక్షించి నా జీవిత కాలమంతయు మీ ఎడల నమ్మకముగా ఉందునని దేవుని ఎదుటను ఈ సంఘం ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. అందరికీ తెలియవచ్చు. ఆ వేయి తీసి నరికేసి వేయి రెండు చేతులతో చెప్పలేదు. ప్రేమమైన మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క 20 బిడ్డలు కూడా వర్ధిల్లులాగా మీరు ఆశీర్వదించమని తండ్రి నానేసయ ఈ బిడ్డలను మీరెక్కడ చాటున బలపరచు. దేవగని అంగీకరించుచున్నాను. నిబంధనను గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించున్నాను. ఇప్పుడు దండలు ఏంటంటే ప్రేమ గుర్తు. ఏంటది? ప్రేమ గుర్తు. ఒక్క చిన్న ఇది కూడా బయటపడకూడదు. అవుతుందా? ఇది కింద పడిందంటే మీ ప్రేమ ఊడిపోయింది. ఒక్క రెక్క కూడా కింద పడకూడదు. కింద రెక్క పడిందంటే ప్రేమ కింద పడింది. కింద రెక్క పడకోకుండా ఎవరు ముందు దండేస్తారో వాళ్ళకి ఎక్కువ ప్రేమ అన్నమాట. తనుకోవద్దు, తనుకోకూడదు. సరే, రెడీ, 1 2 3 రైట్. మిగిలిగా ప్రేమిస్తున్న యేసు క్రీస్తు
రక్షకుడు యేసు ప్రభువా, నీ ఘనమైన శ్రేష్ఠమైన నామమునకి నీ వందనాలు స్తుతిస్తున్నాను నాయనా. ఇంతవరకు కూడా నా ప్రభువా ఈ దివ్యమైన సమయంలో ప్రత్యేకించిన తండ్రి దీవించండి. ఎదురీగా నా ప్రభువా నాయన సమయం బట్టి నాయన ప్రార్థన చేస్తున్నాను. ఇరువురిని దీవించండి, ఆశీర్వదించండి. నా వివాహము అనే విషయంలో న్యాయమైన మీరు చదివించినారు. ఈ పరిశుద్ధ వివాహాన్ని పరిశుద్ధమైన చూస్తున్నాం. నా ప్రభావ నాయన వాగ్దాన ప్రకారం నా ప్రభావ నాయన వారు నన్ను తెలియజేసినటువంటి నా నాయన ప్రమాణాల్లో కూడా నా ప్రభావ నాయన ఈ రీతిగా అయితే నా ప్రభావ ప్రమాణాలు చేసి ఉన్నారు. ఆ ప్రమాణాల ద్వారా నా ప్రభావ జీవించే వారి వంటాన్ని నా ప్రభావ తెలుస్తున్నాం. ప్రత్యేకించి నాయన ఇజ్రాయెల్ పాస్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నా వివాహ కార్యక్రమాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సంఘ పక్షంలో ఆయన సంఘ పెద్దల పక్షంలో నాయన సేవకుల పక్షంలో కూడా నా ప్రభావ వివాహాన్ని జరిగించారు. దీవించి ఆశీర్వదించమని సమస్తం నా ప్రభావ వేరుగా జరిగించమని నాయన సమయం దీవించి ఆయన రీతిగా కూడా దీవించి వారి యొక్క దాంపత్య జీవితం అంతా కూడా నా ప్రభావ మీరే ఘనత మహిమ కీర్తి ప్రభావాలు ఆరోపించమని ఆ యొక్క నాయన దాంపత్య జీవితం అంతా వారి యొక్క నూతన వధువులు నాయన యొక్క చేసిన పని పాటలను మీరు మీ సహాయం చేసినట్టు మీ కుటుంబాన్ని నుంచి ఆశీర్వదించండి. సమస్తం దేశనామలో అడిగి ప్రార్థన చేసుకున్నాము తండ్రి. ఆమేన్. కృపగల దేవా మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలు తండ్రి పెళ్లి కుమారుడు తండ్రి సాంబయ్యను బట్టి, వధువు తండ్రి తేజను బట్టి మీకు వందనాలు. బిడ్డలు ఇరువురు తండ్రి మీ యొక్క ప్రేమలో బిడ్డలు తండ్రి సన్నిధికి వచ్చి మీ ద్వారా మీ పక్షముగా మమ్మలను తండ్రి ఏర్పాటు చేసుకుని బిడ్డలను తండ్రి ఆశీర్వదించడానికి ఇచ్చిన స్థితిని బట్టి మీకు వందనాలు. బిడ్డల తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బిడ్డలిరువురు తండ్రి భార్య భర్తలుగా ఆశీర్వదిస్తూ వారి జీవిత కాలమంతయు నీకు ఘనమైనటువంటి పాత్రలుగా వారి అత్యున్నతమైన ఆశీర్వాదాలు కలిగి ఉండే వరకు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించులాగున వారి జీవితానికి కావాల్సిన నిండు దేవుని దాయిచ్యమని ప్రార్థిస్తూ మీ దయ మనుష్యుల దయ వారి జీవితంలో ఎల్లప్పుడూ పొందుకునే బిడ్డల గురించి వరకు కావలసిన జ్ఞానమును ఆశీర్వాద బిడ్డలు దాయిచ్యమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. సర్వశక్తి కలిగిన కనికరముల దేవా, స్త్రీని పురుషులుగా పరిశుద్ధ జతపరుచుకున్నావు. ఈ పరిశుద్ధ వాక్యమును అనుసరించి తమ గృహస్థ జీవనం కొనసాగునట్లు వారికి నీ కృపను అనుగ్రహింపుము. వీరు ఒకరిను నమ్మకముగాను నిజమైన ప్రేమను కలిగి జీవించినట్లు వీరిని జతపరిచిన సకల శ్రమలందును శోధనలందును వారిని కాచి కాపాడుము. నేను విశ్వాసముని పరిశుద్ధ సంఘములో సహవాసములు ఒకరినొకరు ప్రేమతో కూడిన పరికరములను కలిగి తమ జీవన యాత్రలు సాగించినట్లు అందును బట్టి వీరి పరిశుద్ధ ఆశ్రమ శ్రీకాలం అనుభవించినట్లు నీతో పరిశుద్ధాత్మ సదా ఏకదేవుడై యుగంలో జీవించిన పరిపాలించిన నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి వీరిరువురిని భార్య భర్తలుగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు. ఇప్పటి నుంచి వీరిరువురు భార్య భర్తలుగా
పరిపూర్ణ ఆశీర్వాదం కలిగి ఉన్నారు. అట్టి ఆశీర్వాద దేవుడి జీవితంలో నిండుగా కలుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు వీరికి సహాయం చేసి బలపరిచి దీవించును గాక. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే. వివాహమనాచే క్రీస్తు శాంతి లోకడ దేవాలయం ప్రాతూరులో 2022 జూన్ 2వ తారీఖున జరిపించబడినది. దేవుడు జతపరిచిన దానిని మనుషులు ఏర్పరచకూడదు. ఇందులో వధువురుగా మీ సాంబయ్య, వధువు మీ తేజ, సాక్షులు మీ వెంకటేశ్వరరావు, అలాగే మీ యేసురత్నము. వీరిని ఆమోదిస్తూ రెవరెండ్ పి ఇస్రాయేల్ అని నేను లిస్టుగా వీరి ఆకి నేను సర్టిఫికేట్ అందిస్తూ ఉన్నాను. నాయన సాంబయ్య భార్యగా తేజ ఫలించు ద్రాక్ష వల్లిమలను వారి కుటుంబము తండ్రి విస్తరింపచేయుట కొరకు వారికి మంచి శ్వాస బహుమానములుగా బిడ్డలను అనుగ్రహించి వారి ఎల్లప్పుడూ తండ్రి సంతోషకరముగా ఆశీర్వాదకరంగా ఉండేట కొరకు బిడ్డలను దీవించి ఆశీర్వదించి వారి ఎల్లప్పుడూ తండ్రి నీకు నమ్మకమైన బిడ్డలుగా ఉండేట కొరకు జీవన యాత్రలో వారి అడుగుపెడుచు ముందుకు నడుస్తున్న స్థితిలో తండ్రి ప్రతి విషయంలో బిడ్డలకు తోడుగా ఉండండి, దీవించి ఆశీర్వదించండి. ఈ లోకంలో ప్రభా ఎదురవుతున్నటువంటి ఆటుపోటులను భరిస్తూ మంచి దంపతులుగా, మంచి భార్యాభర్తలుగా, మంచి తల్లిదండ్రులుగా, మంచి పౌరులుగా, మంచి మార్గదర్శకమైనటువంటి జీవితాన్ని కలిగిన బిడ్డలుగా ఉండేట కొరకు ఒకరిని ఒకరు గౌరవించుకోవచ్చు,
ఆదరించుకొనొచ్చు, బలపరుచుకొనొచ్చు, పొందవలసిన ప్రతి దీవెనను పొందుకునే బిడ్డలుగా ఉండడం కొరకు నీ కృపా సన్నిధి బిడ్డలు నిండు అలంకరించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. అయ్యగారందరూ పిల్లల హస్తాలు చూపించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమున నెరవేరుచున్నట్లు భూమిలో నెరవేరును గాక. మన దినాలను నేడు మాకు దయచేయి. మా యెడల అపరాధములు చేసిన వారికి క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలో దుష్టుడు తప్పించు. రాజ్యము నిరంతరము వినయనాలు తండ్రి. మన తండ్రి అయిన దేవునియు మన ప్రభువైన యేసు క్రీస్తునియు పరిశుద్ధ ఆత్మ స్వభావము ఇప్పుడును ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాలకు మీ ఎల్లప్పుడూ తోడుగా ఉండి ఆయన నామములో ఎల్లప్పుడూ పొందవలసిన ప్రతి ఆశను పొందుకులాగున సిద్ధపరచబడినటువంటి నూతన దంపతులైనటువంటి సామయ్య తేజలకు దేవుడు తోడుగా ఉండి వారి విషయంలో మంచి పరిపూర్ణమైనటువంటి దంపతులుగా ఆశీర్వాదకర బిడ్డలుగా జీవించచ్చు. ఆయన నామమును ఘనపరచడానికి మీ కొరకు సిద్ధపరచబడినటువంటి ఫలించి అభివృద్ధిని విస్తరించి ఆశీర్వాదాలు పొందుట కొరకు ఆయన సన్నిధి మీరు వరకు దేవుడు తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి పరలోకమును భూలోకమును ఒకటిగా చేసి శుభగడియల ఈ శుభవేళ ఒకటైన ఈ నవజంటను సుఖశాంతులతో జీవించ నీ ప్రేమతో వెలిగించు. శుభగడియల ఈ శుభవేళ ఒకటైన ఈ నవజంటను సుఖశాంతులతో జీవించ నీ ప్రేమతో వెలిగించు, నీ ప్రేమతో వెలిగించు. దేవా దీవించు ఈ వధువరులను, పరలోకమును భూలోకమును ఒకటిగా చేసి కళకళలాడే జీవితాన నీకు సాక్షులుగా ప్రతి అణువు ఒకే తనువై నీ ప్రేమలో పయనించా. కళకళలాడే జీవితాన నీకు సాక్షులుగా ప్రతి అణువు ఒకే తనువై నీ ప్రేమలో పయనించా, నీ ప్రేమలో పయనించా. దేవా దీవించు ఈ వధువరులను, పరలోకమును భూలోకమును ఒకటిగా చేసి la
ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి ఒంటరైన ఆదామును చూసి జంట కావాలని మది తలచి హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టి పైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి ఏక మనసుతో ముందుకు సాగి జీవవృక్షముకు మార్గము ఎరిగి సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. సొంత తెలివిని మానుకొని దైవ వాక్కుపై ఆనుకొని సాగిపోవాలి ఆ పయనం దేవుని కొరకై ప్రతిక్షణం. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. క్రీస్తు ప్రేమను పంచాలి, సాక్ష్యములను చాటించాలి. సంతానమును పొందుకొని తండ్రి రాజ్యముకు చేర్చాలి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. దైవమే తన చిత్తముగా చేసేగా ఘనమైనదిగా, ముడిపడే దృఢమైనదిగా, విడిపడే వీలు లేనిదిగా. కలలకే సాకారముగా, ఒకరికొకరు ఆధారముగా. తల్లి స్థానంలో భార్యనుగా, తండ్రి స్థానంలో భర్తనుగా. నాదనే స్వార్థము విడగా, మనదనే బంధము జతగా. ప్రతిదినం తీగెలు లతగా, అల్లుకుపోయే చందముగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా, దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. రెండు కళ్ళు వేరు వేరు, శిరమునందు వేరు పారు. దృశ్యమేది చూపిస్తున్న చూపులు రెండు జతగా చేరు. రెండు కాళ్ళు వేరు వేరు, ఒక్క పదమునందు చేరు. అడుగు ముందు వెనుకవుతున్న గమ్యం మాత్రం కలిసే చేరు. ఇరువురొక్కటై ఏకదేహమై దైవ కుటుంబము కావాలని తానే జతపరిచెనుగా. దేహ సుఖముకే మనువు కోరక
దేవతనయులను పెంచాలని దైవం నియమించెనుగా. ఆది బంధమే ఆలుమగలుగా అన్ని బంధములను కలిపే మూలమై మారెనుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. కొరకు వధువు సంగము సిద్ధపరచబడితే అందము. ఏకదేహమంటే అర్థము క్రీస్తుతో సంగము అనుబంధము. లోబడుటయే వధువుకు ఘనము, వరుని ప్రేమ వధువు స్వాస్థ్యము. కళంకము ముడతలు లేని పవిత్రమైన ప్రభువు శరీరము. తనకు తానుగా వధువు కోసమే సమస్తమును అర్పించిన ప్రియవరుడే ప్రాణ ప్రియుడు. మోసగించక మాట దాటక వరుని అడుగు జాడలో నడిచే ప్రాణేశ్వరి వధువు. గొప్పదైన పెళ్లి మర్మము క్రీస్తు వధువుకే సాదృశ్యము. ఛాయారూపము. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. ఇహలో కాలలో శూన్యం ఉండగా దైవం తలచిన బంధం పెళ్లిగా మారినుగా. పెళ్ళంటే దేహములు వేరైనా ఒక్కటిగా ఫలించే దైవ సంకల్పం. పెళ్ళంటే ఇరువురు ఏకముగా తండ్రి పని జరిగించే గొప్ప అవకాశం. గబబద బబగ గబబద గబబ గబబదని నిజదాని పవని గరే గరి గరి సని గరి గమా గరి సని సని ధాని సా నిని సని 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 ద పమ గమ పద భగవని ద పమ గమ పమ గమ పని ద గరి సని సని ని సరి గమ మా మా గ ప మ గమ గరి సని స గరి సని రి స ద పద ద ని ని రి సా.
ఆశకి